నాకు ఇదొక ఫోటో కనిపించింది, నేను ఫోటో పెట్టినా. ఏంది అని చెప్పి మీరు అడగకుర్రి, నేను చెప్పాలనా? మీరు కామెంట్ రూపంలో చెప్పుర్రి. నేను మౌనవ్రతంలో పోతా జరసేపు. మీరు చూస్తున్నారా, నాకు కూడా తెలవాలి కదా బ్రదర్. ఈ ఫోటో కనిపించింది నాకు. ఈ ఫోటోలో అంతరార్థం ఏంది గిరీష్ అని చెప్పి మీ మనసుకు తెలవాలని నేను అనుకుంటున్నాను. పోలా వచ్చినాయా కమెంట్లు? యా. అయితే ఆడ కమెంట్ మీద పెట్టినానేమో కదా నేను, మీకు దొరికిపోతుంది. అయితే అజిత్ దోవల్ గారికి 80 సంవత్సరాలు వస్తాయి ఇక రాను రాను. 80 years ఆల్రెడీ వచ్చినాయో వస్తాయో మళ్ళా. ఆ మహనీయుడు 20th January 1945 పుట్టిండు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన బర్త్డే నాకు తెలిసి ఉంటే అజిత్ దోవల్ గారిది. ఎందుకంటే దేశ రక్షకుడు కాదాయన, జేమ్స్ బాండ్ కాదాయన, నా దిల్కి ధడకన ఆయన అజిత్ దోవల్. సో అజిత్ దోవల్ గారికి 80 సంవత్సరాలు వస్తాయి. అండ్ ఆయన చేసిన సేవ ఆ వయసులో ఆయన చేసిన సేవ నా భూతో నా భవిష్యత్. సో ఖచ్చితంగా దేశం కూడా ఆయన రుణం తీసుకోలేదు. ఆయన పుత్రుడు, భక్తుడు, పుత్రుడు కూడా. రుణం ఏం తీసుకుంటాం చెప్పు? ఈ దేశంతో మనం పుట్టినందుకే అదే పెద్ద మనకు ఒక మహాప్రసాదం. బట్ ఆ ప్రభుత్వం ఆయనతో ఎనలేని సేవలు చేయించుకుంది కాబట్టి కొంచెమో గొప్పనో ఇవ్వాలి కదా అని భావిస్తుంటే ఒక టాక్ ఏందనంటే, షార్ట్ పోస్ట్ అని చెప్పి ఉంటుంది మహారాష్ట్రలో. అయితే వాళ్ళు చూడముచ్చటగా పెడతారు అలా ట్యాగ్ లైన్, ఫర్ అథెంటిక్ గాసిప్ అని అంటారు. గాసిప్ అంటేనే తుచ్ మాటలు అని అంటాం మనం గాసిప్ అంటే. కానీ వాళ్ళు ఏమని అన్నారు? అథెంటిక్ గాసిప్. మేము గాసిప్ చేసిన ఆధారాలతోనే అని మాట్లాడతారు. అయితే ఫడ్నవీస్ గారిని కలిసిండ్రు. మళ్ళా ఫడ్నవీస్ గారు మహారాష్ట్ర రాజ్భవన్ దారి గిట్ల పోతుంది దోవల్ గారు అని ఏమన్నా చెప్పినరా? బోత్ ఆర్ నాట్ సేమ్, నేను అడుగుతున్నా. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఫడ్నవీస్ గారిని June 10th రోజు కలిసిండ్రు, అఫీషియల్ రెసిడెన్స్ ముంబైలో. ఈ చిట్టా జర జాగ్రత్తగా నుండి ఫ్రెండ్స్. ఫడ్నవీస్ గారు ఈ పిక్చర్ని షేర్ చేసిర్రు ఆయన ఎక్స్ హ్యాండిల్లా. ఇద్దరు నా సిగర్ కట్టు కూడా లేదు, ఇద్దరు ఉల్టా హాత్ పచ్చకళ్ళు కొడతారు తేడాలు ఏమన్నా వస్తే. అది ఆయన రాజకీయంగా ఇక ఈయననైతే మంచి మంచోళ్ళకే కొడతాడు అజిత్ దోవల్ గారు. నాకు అజిత్ దోవల్ గారు అంటే ప్రాణం. ఎందుకు చెప్పాలా? పుతిన్ అనే వ్యక్తి ప్రోటోకాల్ ఉంటేనే కలుస్తాడు ఫ్రెండ్స్, ప్రోటోకాల్ ఉంటేనే కలుస్తాడు. అసుంటి పుతిన్ అజిత్ దోవల్ గారిని పిలిపించుకొని పర్సనల్గా మాట్లాడిండు. రష్యాలో పుతిన్ పేరు చెప్తే మంచోడికి పైజామాలు రాలిపోతాయి. రష్యాలో ఏంద్రా భయ్, దేశ విదేశాలలో రాలిపోతాయి పుతిన్ పేరు చెప్తే. అట్లాంటి పుతిన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారితో ఏకాంతంగా 1-on-1 మీటింగ్ చేసిండు అని అంటే, ఐ మీన్ సచ్ ఎ లెజెండ్. ఈజ్ ఎ లెజెండ్. ఆయన భారతదేశంలో పుట్టినందుకు, ఆయనని మనం కల్లారా చూస్తున్నందుకు. కరెక్ట్గా చెప్తే కురుక్షేత్రంలో అర్జునుడిని మనం చూసినామో లేదో నాకు తెలియదు, కానీ కండ్లకు కనబడుతున్న అర్జునుడు ఎవరు ఇయ్యాలా అని మాట్లాడితే అజిత్ దోవల్. ఎందుకు చెప్పాలా? ఆయనకు గురివెట్టు అర్జునా అని చెప్పి ద్రోణుడు చెప్పినప్పుడు పెట్టినా గురువర్యా అని అంటాడు. ఏం కనబడుతుంది? పిట్ట కనబడుతుందా? చెట్టు కనబడుతుందా? లే. ఏం కనబడుతుంది? కన్ను గుడ్డు కనబడుతుంది అని అంటాడు చూడు. అట్లా వేలుస్తాడు. ప్రెసిషన్ స్ట్రైక్స్ సింధూర్లో చూసినాం కదా, కన్ను గుడ్డును వేలు చేసి వచ్చారు. ఆయన హస్తం ఉండదు అంటారా? అలా 6-7 సంవత్సరాలు పాకిస్తాన్లో ఉన్నాడు. 6-7 సంవత్సరాలు పాకిస్తాన్ దూరం మాటరా, పంచలింగ దేవాలయాల కాడ ఉండలేం మనం. మన పరిస్థితి గట్లున్నది ఇవాళ. అసలుంటిది 6-7 సంవత్సరాలు అంటే ఫ్యామిలీ ఎంత టెన్షన్లు ఉండొచ్చు ప్రతిరోజు. ఈ గవర్నర్ గిరి చిన్న ఆయనకు చాలా చిన్నది. కరెక్టా కదా ఫ్రెండ్స్? చాలా చిన్నది ఆయనకు అది. సీఎం ఏం చెప్పలే, ఆయన రాజ్భవన్కి పోడా అన్నది కూడా మాకు తెలియదు. కాకపోతే అథెంటిక్ గాసిప్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు నచ్చిన న్యూస్ పేపర్ అది, మంచిగా ఉంటుంది. అలా మహారాష్ట్రకి సంబంధించిన న్యూస్లు ఎక్కువ వస్తాయి, మహారాష్ట్రవే ఎక్కువ వస్తాయి. చాలా రేర్ నేషనల్స్ కవర్ చేసాడు, బట్ మంచిగా ఉంటుంది. అంటే నేను వెనకటి పూర్వం ఉద్యోగంలో మహారాష్ట్ర ఉన్నప్పుడు ఆ పేపర్ చదివేది బాగా. మళ్ళా ఇప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్లు జరుగుతాయంటే మహారాష్ట్రకి అయితే ఆల్రెడీ గవర్నర్ ఉన్నాడు. సో మళ్ళా గవర్నర్ అపాయింట్మెంట్ జరుగుతే గవర్నర్ అది రీషఫలింగ్ అవుతుంది ఖచ్చితంగా. గవర్నర్ అది రీషఫలింగ్ అయిందని అంటే మళ్ళా యూనియన్ క్యాబినెట్ది కూడా ఈవెన్చువలీ కొంచెం షఫలింగ్ అవుతుంది.
సో క్యాబినెట్ మినిస్టర్ భరతులు గిట్లా చేరికలు ఉంటాయి, కొంతమందికి తొలగించడం కూడా జరుగుతుందొచ్చు. సో లాట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ చేంజెస్ జరగబోతుంటాయి. అంటే దీన్ని బట్టి ఒక సంకేతం ఏందని అంటే భారతీయ జనతా పార్టీకి ఒక కొత్త అధ్యక్షుడు కూడా త్వరలో వస్తాడు అని చెప్పి ఇది ఒక సంకేతమే. అయితే నాదొక చిన్న కోరిక ఉన్నది మోదీజీ, నాదొక చిన్న కోరిక. అంటే ఇప్పుడు కూడా ఆ వయసులో ఆయనను పని పెట్టాలని కాదు, కాకపోతే ఆయన అక్కడ ఉంటే ఒక నమ్మకం అని అంతే తప్ప నా స్వార్థం అది ఇంకేం లేదు. అజిత్ దోవల్ కదా, జబ్ హే ఉదర్ అజిత్ తో జీత్ నిశ్చిత్ హే అని చెప్పి నేను అనుకుంటా. దుష్మన్కే ఘరో మే మవాల్ అప్నా అజిత్ దోవాల్. హైట్ ఏందనంటే మహారాష్ట్ర బదులు ఆయనని ఈ డాయన్ ఉంది చూడు వెస్ట్ బెంగాల్లో, డాయన్ మమతా బెనర్జీ రాష్ట్రంలో ఈయన గవర్నర్ లేకపోతే అమ్మా చూడు బుల్లమ్మ ఆట చిన్నోడిది మామూలు ఉండదుగా. మీ కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్ ఎట్లుంటుందో ఒకసారి. అండ్ ఇంకొక ఖబర్ ఏందనంటే జూన్ 22 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతృత్వంలో, ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా, వీళ్ళ నాయకత్వంలో, వీళ్ళ నేతృత్వంలో, ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో తమిళనాడులో ఒక పెద్ద కార్యక్రమం జరగబోతున్నది. సుమారు 5 లక్షల మంది మురుగన్ ఏదో ఉంటుందంట. అక్కడ 5 లక్షల మంది మురుగన్ శ్లోకం ఏదో ఉంటుందంట. ఆ శ్లోకం 5 లక్షల మంది ఉచ్చారణ చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ గారిని సాదరంగా ఆహ్వానం పలికిండ్రు. అంటే తమిళనాడులో కూడా సనాతన రూట్స్ కనెక్ట్ అవ్వడం మొదలైనవి. అమిత్ షా గారు యోగి ఆదిత్యనాథ్ గారిని కలిసిండ్రు. ఈ మధ్య షంఘాయ్ కార్పొరేషన్ ఏదైతే మీటింగ్ జరిగిందో, SCO మీటింగ్ జరిగిందో, అక్కడ రాజ్నాథ్ సింగ్ గారు పోయినరు. మోదీ గారితో ఆపరేషన్ సింధూర్ తర్వాత అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్నారు. నాకు తెలిసి నాకున్న సూత్రాల ప్రకారము ఇంకొకసారి కూడా ఆయనని అధ్యక్ష పదవికి ఒప్పుకోమని చెప్తే ఇప్పటికే 3 సార్లు అయినా ఇక కాను అని చెప్పారు. బికాస్ ఆయన ఏజ్కి నాకు సహకరించదు, అండ్ మోర్ ఓవర్ నాకు చేసేటివి మస్తున్నాయి, ఇప్పుడు నేను ఆ పదవికి అర్హుడిని కాదు అని చెప్పి ఆయన తిరస్కరించిండు అని అన్నది ఒక రూమర్ వార్తలు. ఇప్పటికీ 3 సార్లు అయినా సో ఎవరైనా కొత్త బ్లేడ్కి ఇద్దాము అని చెప్పి ఒక ఆలోచన. సో జాతీయ అధ్యక్షుడికి ఇక ప్రక్రియ మొదలైంది అని చెప్పి ఒక సంకేతాలు మాత్రం వచ్చినాయి. అండ్ మోర్ ఓవర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా చైనాను SCO మీటింగ్లలో ఏం చేస్తున్నాడో మనందరికీ తెలుసు. ఉల్టా హాత్ పచ్చకడ్లు కొడుతున్నారు. ఇక జయశంకర్ గారి గురించి మనం చెప్పనక్కర్లేదు. సో రాజ్నాథ్ సింగ్ గారు యాక్టివేట్ అయినరు, యోగి ఆదిత్యనాథ్ గారు మళ్ళీ యాక్టివేట్ అయినరు, అమిత్ షా గారు యోగి ఆదిత్యనాథ్ గారిని కలిసిండ్రు. యోగి ఆదిత్యనాథ్ గారు మళ్ళీ జూన్ 22కి తమిళనాడుకు వస్తున్నారు. 5 లక్షల పాటు ఆ శ్లోకాన్ని ఉచ్చారణ తమిళనాడు గడ్డ మీద సనాతన ధర్మ సాక్షిగా సాక్షాత్కారం కాబోతున్నది. అంటే ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేస్తే ఈసారి ఉత్తరప్రదేశ్లో ఏవైతే ప్రతిపక్షాలు ఉన్నాయో ముక్కొంకర అఖిలేష్ యాదవ్ నాకు తెలిసి ఈసారి పుట్టగతులు లేకుండా పోతాడు, రాజకీయ పుట్టగతులు లేకుండా పోతాడు. ఎవరు? మన ప్రతిపక్షాలు, మాయావతి ఎవరైనా ఉన్నారు ఉత్తరప్రదేశ్లో, అఖిలేష్ యాదవ్ వీళ్ళంతా. ఈ కూటమి అనేది సంకేతాలు అవే. విదేశాలల్లో భారత్ ప్రతిష్టను తారాస్థాయికి దేశ నరేంద్రుడు తీసుకోబోతున్నాడు. యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీని ఏర్లుగా పాకేటట్టు ఒక ఆ ప్రవాహాన్ని తీసుకోబోతున్నారు ఇక్కడ ఉన్న ఉపయోగి, దేశ్ కా ఉపయోగి, అండ్ టు దట్ మ్యాటర్ అవర్ బిలవ్డ్ మోటాబాయ్ అని చెప్పి మనం పిలుచుకుంటాం. అడుగులు అగ్గి పిడుగులు ఇక దుష్మన్లకు ఎట్లుంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. భారత్ మాతాకి జై ఫ్రెండ్స్.